అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోర్ట్ అన్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఇప్పుడు ఈ ఐఐటి జేఈఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళైతే ఈ ఐఐటి జేఈఈ ఎగ్జాము ప్రజెంట్ ఈ ఐఐటి జేఈఈ ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఈ 2021 ఇయర్లో. సో వీళ్ళకందరికీ యాక్చువల్గా ఒక న్యూసెస్ చూడండి. దీంట్లో ఏంటంటే మనము ఈ జేఈ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయింది. సో ఎన్ని సెషన్స్లో ఉన్నాయి, మీకు ఉన్నటువంటి ప్లసెస్ ఏంటి, మైనస్లు ఏంటి, అలాగే మీరు ఎగ్జామ్కు వెళ్ళేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఇస్తున్నాం. సో ఇక్కడ మనము ఆర్టికల్లో చూస్తే జేఈ మెయిన్స్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఫస్ట్ డే బి ఆర్కిటెక్చర్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ పరీక్షలు అయితే నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 28 ఎగ్జామ్ సెంటర్లు, టోటల్గా ఏపీలో 20, తెలంగాణలో 8 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోవిడ్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. దానికి అనుగుణంగా ఎగ్జామ్కి సంబంధించి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో తొలిసారి జేఈ పరీక్షలో ఫస్ట్ టైం ఏంటంటే మీకు గుడ్ న్యూస్, నెగిటివ్ మార్క్స్ అనేవి లేవన్నమాట. సో నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. సో ఓకే, ఈ విషయం మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే వీటితో పాటు మీకు ఆప్షన్స్ కూడా ఇచ్చారనమాట. అంటే మీకు మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఈ ఎగ్జామ్లో ఏంటంటే ఈ మంగళవారం రాసినటువంటి ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ మినహా మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి, క్వశ్చన్స్ అన్నీ ఈజీగా ఉన్నాయి అనేది ఒక ఇన్ఫర్మేషను. సో ఎనీవే ఇది దీనికి సంబంధించింది. చూద్దాం మళ్ళీ మనకు ఈ ఎగ్జామ్ సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో అసలు ఎంతమంది అటెండ్ అవుతున్నారు అనేది మనం చూస్తే, సో ఎంతమంది అటెండ్ అవుతున్నారంటే 6,61,000 ఎగ్జామ్ అయితే రాస్తున్నారు. ఈసారి ఫస్ట్ టైం ఎగ్జామ్ అయితే ఈ నెల 26 వరకు ఉంది. సో ఇదైతే 6.61 lakh మెంబర్స్ రాస్తున్నారు. సో అలా వీటిలో 87,000 మంది ఏపీ నుంచి, సుమారు 75,000+ వరకు తెలంగాణ నుంచి ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు చెప్పుకున్నట్టు ఈ ఎగ్జామ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా ఇప్పుడు మనకు 4 times అనేది చెప్పడం జరిగింది. సో కాబట్టి ఫిబ్రవరిలో ఉన్నాయి, మార్చిలో ఉన్నాయి, ఏప్రిల్లో ఉన్నాయి, అలాగే మేలో కూడా ఉన్నాయి. సో ఇవి ఎగ్జామ్స్ 4 timesలో ఉన్నాయి. వీటిల్లో డీటెయిల్డ్గా మళ్ళీ మనకు చూస్తే ఈ 4 timesకి కలిపి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది చూస్తే 21,75,000. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే ఈవెన్ తెలుగు మన ఏపీ నుంచి కూడా ఉంటారు. సో ఫస్ట్ టైం ఈసారి ఏమైందంటే రూరల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్స్ అనేవి అలో చేశారు. అంటే ఇదివరకు మీకు ఇంగ్లీషు, హిందీ మాత్రమే ఉండడం జరిగేది. బట్ ఈసారి ఏమైందంటే మీకు రూరల్ లాంగ్వేజెస్ కూడా ఇచ్చారు. సో ఆ రూరల్ లాంగ్వేజెస్ ఏంటి అనేది మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు తెలుగు ఉందా అంటే ఎస్, తెలుగు ఉంది. తెలుగుతో పాటు మరో 11 లాంగ్వేజ్లు అన్నమాట టోటల్గా. ఓకే, సో 11 లాంగ్వేజ్లు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ ఇంగ్లీష్ మీడియంలో రాయడానికే ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్, ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్గా మొత్తం దీనికి సంబంధించి సుమారు ఏంటంటే మొత్తం 13 మీడియంలకు కలిపి 384 క్వశ్చన్ పేపర్స్ని అయితే ఈ ఎన్టీఏ అయితే విద్యార్థులకు అందుబాటులో తెచ్చింది. సో అలాగే మళ్ళీ మనకు ఈ ఎగ్జామ్స్లో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూస్తే మళ్ళీ మనకు 90 క్వశ్చన్స్లో యాక్చువల్గా మీకు ఏంటంటే 15 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. సో 90లో 75 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. ఓకే, ఈ 90లో మళ్ళీ మీకు ఏంటంటే 30 క్వశ్చన్స్ మ్యాథ్స్, మళ్ళీ 30 క్వశ్చన్స్ ఫిజిక్స్, అలాగే 30 క్వశ్చన్స్ ఏముంటాయంటే కెమిస్ట్రీ ఉంటాయి. ఓకే, సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 30 అనమాట. సో ప్రతి 30లోనూ మళ్ళీ ఏంటంటే 20 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే
న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 20 ఆబ్జెక్టివ్ అండ్ 10 న్యూమరికల్ క్వశ్చన్స్ అనేవి ఉంటున్నాయి. సో అలాగే ఇక్కడ న్యూమరికల్లో మళ్ళీ 5 క్వశ్చన్స్కు చాయిస్లు ఉంటాయి, 5 క్వశ్చన్స్కు న్యూమరికల్సే ఉంటాయి, బట్ వాటికి నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదన్నమాట. సో ఇది ఉన్నటువంటి అడ్వాంటేజ్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎగ్జామ్కు వితిన్ టైంలో వెళ్ళాలి. 2 గంటల ముందే మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి. ఎగ్జామ్కి వెళ్ళిన మీరు డిఫరెంట్ సెషన్స్ 9 to 12 కావచ్చు, లేదా 3 to 6 కావచ్చు. 2 సెషన్స్ అయితే ఉంటున్నాయి. 9 to 12 అనేది ఒక సెషను, మధ్యాహ్నం అయితే 3 to 6 అనేది ఇంకొక సెషన్ అనమాట. సో అందరూ కూడా వితిన్ టైంలో వెళ్ళాలి, రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో కోవిడ్-19 రూల్స్ ఫాలో అవ్వాలి. అలాగే ఎగ్జామ్కు అన్నీ అంటే మీకు రఫ్ పేపర్ కావాలన్నా రఫ్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, యు ఆర్ అలౌడ్ ఓన్లీ విత్ ద పెన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎగ్జామ్ నుంచి బయటికి వెళ్ళే ముందు మీకు ఏవైతే ఇచ్చింటారో ఆ పేపర్స్ అన్నీ కూడా, రఫ్ పేపర్స్ అన్నీ కూడా ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయాలి. అలాగే ఎవరికైనా డయాబెటీస్ ఇలాంటివి ఏదైనా ఉంటే మీరేం చేయొచ్చు అంటే ఈవెన్ యూ కెన్ టేక్ ఫ్రూట్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఇలాంటివి ఏదైనా కూడా తీసుకెళ్ళచ్చు అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో ఇవి ఎనీవే మీకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్. తర్వాత ఇక్కడ మళ్ళీ చూస్తే అసలు అనాలిసిస్ పీపుల్ ఏమంటున్నారు అనేది మనం చూస్తున్నాం. సో జనరల్గా ఏంటంటే ఈ 30% సిలబస్ అనేది ప్రజెంట్ ఇంటర్ బోర్డ్ అనేది తగ్గించింది. బట్ ఏంటంటే ఈ 30% సిలబస్ లేకపోయినా ఈసారి జేఈ రాసే వాళ్ళకు 25% ఎలా ఉంది అంటే చాయిస్ అనేది ఉందన్నమాట. సో చాయిస్ అనేది 25% ఉంది కాబట్టి ఏమవుతుంది అంటే ఈ చాయిస్ ఉండడం వల్ల బెనిఫిట్ అయితే ఈవెన్ 30% తగ్గినా కానీ బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈవెన్ మన తెలుగు ఈవెన్ ఏపీ వాళ్ళకి కావచ్చు, లేదా తెలంగాణ విద్యార్థులు అయితే కావచ్చు. సో అందరికైతే బెనిఫిట్ అయితే ఉంది. సో అలాగే ఈ లాస్ట్ ఇయర్ అలా ఉండేది అని చూస్తే 1920లో క్వశ్చన్ పేపర్ అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉండి డిఫికల్టీ లెవెల్ అనేది తగ్గిందనమాట. ఓకే, సో ఈసారి డిఫికల్టీ లెవెల్ ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు. సో డిఫికల్టీ లెవెల్ కూడా తగ్గచ్చు అనేది ఒక ఇన్ఫర్మేషన్. సో అలాగే ఇంటర్మీడియట్ సిలబస్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి సో యాక్చువల్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఈ ఫిబ్రవరిలో రాయడానికే ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే లాస్ట్ 3 years నుంచి మనం గమనిస్తే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఫిజిక్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది పర్సంటేజ్. సో ఇప్పుడు చూడండి, ఫిజిక్స్లో 70% స్కోర్ చేస్తే వాళ్ళకు 99% వచ్చే అవకాశం అనమాట. మళ్ళీ ఈసారి ఏంటంటే ఈవెన్ 50% చేసినా కానీ 99% స్కోర్ చేయొచ్చు. అంటే ఫిజిక్స్ అనేది మీకు ఖచ్చితంగా మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఏమంటున్నారంటే 50% స్కోర్ చేసినా మీకు 99% మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. పర్సంటైల్ అయితే రావడం జరుగుతుంది. ఐ థింక్ మీకు అందరికీ పర్సంటేజ్ అండ్ పర్సంటైల్ గురించి తెలుసు అనుకుంటాను. సో ఎనీవే మీ అందరికీ గుడ్ లక్. సో మీరందరూ ఐఐటీలో జాయిన్ అయ్యి మంచిగా బీటెక్ అనేది కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.